హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేస్తానో నేను మీకు చూపిస్తాను. లెట్స్ గో. ఆల్రెడీ నేను చికెన్ వాష్ చేసేసాను. మ్యారినేట్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను. ఈసారి అంటే ఒక్కసారి ఒక్కో స్టైల్ చేస్తా. ఈసారి ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేశాను. ఎప్పుడు ఒకే స్టైల్లో తింటే అంత రుచి రాదు అని చెప్పి డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటా. పైగా హెల్త్ బాగాలేదని 2 వీక్స్ నుంచి తినట్లేదు. అందుకే ఇంకా మంచిగా క్రేవింగ్ అనిపించింది. దీనికి 4 ఉల్లిపాయలు, 3 టమాటాలు, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. నేను మిక్సీ పట్టేస్తున్నాను. టమాటాలు, గసాలు, జీడిపప్పు, అలాగే ఎండు కొబ్బరి, చెక్క, లవంగం, ఇలాచి. సో ఇవన్నీ వేసేసి నేను మిక్సీ పట్టేశాను మెత్తగా. ఆయిల్లో వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత నేను కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి నేను వేసేసుకొని ఫ్రై చేస్తున్నాను. సో ఈ ఆనియన్స్ అన్నీ కూడా పింకిష్ కలర్లో వచ్చేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకుందాము. వన్స్ ఇది పింకిష్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ నేను చికెన్లో వేసాను. మళ్ళీ కొంచెం ఇక్కడ వేస్తున్నా, కొంచెం ఫ్లేవర్ అనేది బాగుంటుంది అని చెప్పి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఏదైతే నేను గ్రైండ్ చేసుకున్నానో పేస్ట్, దీనికి టేస్ట్ని ఇచ్చేది మెయిన్ ఇదే హైలైట్. ఈ పేస్ట్ మనకి పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇది కనుక వాసన పచ్చిగా వస్తే మాత్రం చండాలంగా ఉంటుంది కూరంతా. సో ఇది ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం మళ్ళీ ఇందులో యాడ్ చేసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఏదైతే మ్యారినేట్ చేసి ఉంచానో ఆ చికెన్ అనేది వేసేసుకొని కలిపేసుకున్నాను. దీంట్లో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అయింది కొంచెం సేపటికి. మళ్ళీ అడుగు పట్టకుండా మనం పేస్ట్ వేసాం కదా, సో అడుగు పడతా ఉంటుంది జీడిపప్పు వేయడం వలన. సో మధ్యలో కలుపుతూ ఉండాలి. దీంట్లో నుంచి వాటర్ వస్తుంది. సో ఆయిల్ పైకి తేలింది కదా, అందుకే నేను ఇక్కడ వాటర్ యాడ్ చేసుకున్నాను. కొంచెమే నేను వాటర్ యాడ్ చేసుకున్నాను. ఆల్రెడీ కొంచెం వాటర్లో కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి నేను కొంచెమే వాటర్ యాడ్ చేసుకున్నాను. సో కూర అయ్యింది అని తెలియాలి అని అంటే మనకి పైన ఆయిల్ అనేది తేలుతుంది. దాంతో మనకి కూర అయిపోయింది అని అర్థం. ఆల్రెడీ నేను పీస్ టెస్ట్ చేశాను, పీస్ ఉడికిపోయింది. సో నాకు గ్రేవీ కన్సిస్టెన్సీ కూడా ఇలా చాలు. వేడిగా కొంచెం లూజ్గా ఉన్నప్పుడు కట్టేస్తే చల్లారిపోయిన తర్వాత కొంచెం గట్టి పడిపోయింది. లాస్ట్లో ఫైనల్ టచ్గా కొంచెం గరం మసాలా, కొత్తిమీర అండ్ కరివేపాకు వేశాను. సో మొత్తం అయిపోయింది. కర్రీ అయితే టేస్టింగ్ టైం వచ్చేసింది. వేడి అన్నంలో వేడి చికెన్ కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. పైగా 2 వీక్స్ నుండి తినట్లేదు కదా, పిచ్చ క్రేవింగ్స్ ఉన్నాయి. సో నాకైతే అస్సలు ఆగల వేడిగా తినాలి అనిపించి నేను తింటుంటే ఒక పక్క మా వాడు కూడా, మా చిన్న అబ్బాయికి కూడా నాకు పెట్టు అన్నాడు. సరే రా పెడతా అంటే వీడియోలో కనిపిస్తాను, నేను రాను అన్నాడు. పర్లేదులే రా పెడతాను అని అంటే వచ్చాడు. వాడి తెగ నచ్చేసింది. సో ఈ స్టైల్ మీకు నచ్చితే ట్రై చేయండి. మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.